రైట్, ఇక నేటి నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యనేల మాఘమాసం ప్రారంభమైంది. ఇక శివకేశవులు పరవశించే మాసంగా ఈ నెలకు పేరుంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల ఆశీస్సుల కోసం మాఘమాసంలో స్నానాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో మాఘమాస పౌర్ణమి రోజు చేసే సముద్ర స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించి మహామాఘి అని కూడా పిలుస్తారు. అసలు మాఘ పౌర్ణమి అంటే ఏమిటి, సముద్ర స్నానం ఎందుకు చేయాలి, దీనివల్ల కలిగే ముక్తి ఏమిటి తదితర వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. మాఘమాసం పౌర్ణమి దీన్నే మహామాఘి అని పిలుస్తారు. ముఖ్యంగా సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణమిల కంటే కూడా వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘ పౌర్ణమి ఈ 4 పౌర్ణమికి స్నానాలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. దేవుడు అనుకూలిస్తారు, ముఖ్యంగా లక్ష్మీనారాయణలు అనుకూలిస్తారని చెప్తారు. అందుకోసం మనం చూస్తున్నాం కాకినాడ సముద్ర తీరాన వందలాది మంది సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ రోజునే మహామాఘి అని కూడా పిలుస్తారు. దీనికి ఎంతో ప్రత్యేకత, వైశిష్టత ఉంది. ఇక్కడ కొంతమంది పండితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఈ మాఘమాస పౌర్ణమి మహా విశిష్టమైన రోజు, మహామాఘి అని కూడా పిలుస్తారు. అదే మధు గురువుకి సంబంధించి కూడా ఈ మాఘమాసం పిలుస్తారు. ఈ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఈ మాఘమాసంలో ఎంత అదృష్టం అంటే ఇందులోనే మధ్వాచార్యుల వారి యొక్క బద్రికాశ్రమ ప్రవేశం ఈ నెలలో రావడం, అంతేకాకుండా ఈ సాగర స్నానం చేస్తే ముల్లోకాలతో పాటు 14 లోకాల్లో ఉన్న నదాల యొక్క పుణ్య ఫలము మనకి తప్పక లభిస్తుంది. సముద్రుడి యొక్క అంటే వరుణ దేవుడి యొక్క అధిష్టానంలోనే విష్ణుమూర్తి వారు ఎప్పుడు సన్నిధానమై ఉంటారు. కనుకనే విష్ణుమూర్తి వారికి వరుణదేవుడు అంటే చాలా విశేషమైన ప్రేమ, అనురాగము. వారితో పాటు వాయుమూర్తులు వారు అంటే ఆంజనేయ స్వామి వారు, నెక్స్ట్ ఏమో లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తికి కూడా ఉంటారు. ఈ ముగ్గురు వల్లే మనకి ఎంత పుణ్యం వస్తుందో మాఘమాస పౌర్ణమి రోజున స్నానం చేసి అంత పుణ్యం వస్తుంది. అందులోనే వాళ్ళు శనివారం రావడం ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనందరం పొందగలము. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఈ మాఘమాసానికి సంబంధించి 12 నదులు కూడా, ఎన్ని నదులు ఉన్నప్పటికీ కూడా కలిసేది సముద్రంలోనే. ఎన్ని సూర్యకిరణాలకి నీరు ఆవిరైనప్పటికీ సముద్రం అలాగే ఉంటుంది. అదేవిధంగా అన్ని నదులు కలిపి సముద్రంలో కలిసినప్పటికీ కూడా సముద్రం అంతే పరిణామంలో ఉంటుంది. ముఖ్యంగా మాఘ పౌర్ణమి, మహామాఘి రోజు ఈ సముద్ర స్నానం ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? మనకి శాస్త్రంలోనే చెప్పారు, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో. అంటే అన్ని నదులు ఎంత విశిష్టమైనటువంటిదో అన్ని నదులు కలిసి ఉన్నటువంటిది ఒక సముద్రం. అటువంటి సముద్రంలో ఈ యొక్క గంగా గంగేతి అంటే గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణ, నర్మద వీళ్ళందరినీ కూడా మనము స్మరణ చేసుకొని ఆ సముద్ర స్నానము చేస్తే మనకి సర్వ పాపేభ్యం, మనం ఏమైనా పాపాలు చేసింటే అన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే ఈ మాఘ పౌర్ణమి నాడు 4 జాతుల వారు కూడా సముద్ర స్నానము చేసి ఆ విష్ణుమూర్తి వారి యొక్క విశేష అనుగ్రహమును పొందుతారు. తెల్లవారి నుంచి మనము 4:30 నుంచి 6:30 వరకు సూర్యోదయం లోపల చేసినటువంటి స్నానం ఏదైతే ఉంటుందో అది అశ్వమేధ ఫలయాగము, కోటి జన్మ పుణ్యములు అన్నీ కూడా కలుగుతాయని మనకి శాస్త్రములో చెప్పి ఉన్నారు. మాఘ పౌర్ణమి రోజు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పి ఉన్నారు. మనం చూస్తున్నాం భక్తి ప్రపత్తుల మధ్య మామూలుగా అయితే మామూలు రోజుల్లో సముద్రం దగ్గర ఏదో జంటలు వచ్చి ఇది చేస్తారు, కానీ ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. మాఘమాసంలో మహామాఘి అని పిలిచే ముఖ్యంగా 4 పౌర్ణమిలు, మాఘ పౌర్ణమి, అదేవిధంగా వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి ఈ 4 పౌర్ణమి సముద్ర స్నానం చేస్తే మంచి పుణ్య ఫలితం కలుగుతుంది, మానవ జన్మ ధన్యమవుతుందని చెప్తారు. అందుకోసం మనం ఇంతమందిని సముద్ర తీరాన చూడగలుగుతున్నాం. బ్యాక్ టు స్టూడియో.